పంచరామాల ఒకటైన పశ్చిమ గోదావరి జిల్లా గునిపూడి క్షేత్రంలో ఘనంగా శివరాత్రి ఏర్పాట్లు జరిగాయి. చంద్రుడు ప్రతిష్ఠించిన శైవ క్షేత్రంగా పేరుండడంతో అమావాస్య, పౌర్ణమి తిథులకు రంగులు మారడం ఈ శివలింగాకారం ప్రత్యేకత. శివరాత్రి సందర్భంగా శివ కళ్యాణం తర్వాత రోజు విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాలయం నుండి నాచువరి సెంటర్ వరకు రథయాత్ర సాగుతుంది. ఈ రోజు అక్కడే స్వామివారు నిద్ర చేసి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు బ్రహ్మణ మత్తైదువులతో మరల గుడికి చేరేదాకా రథోత్సవం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం గుడి ఎదురుగా ఉన్న కొలనులో స్వామివారి తెప్పోత్సవం జరుగుతుంది. బాణసంచా కాల్పులతో సాగే ఈ ఉత్సవాలు చూడటానికి భీమవరం ప్రజలతో పాటు చుట్టుపక్కల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గ్రామోత్సవానంతరం ఎదురు సన్నాహం జరుగుతుంది. ఎదురు సన్నాహం వచ్చే అనంతరం స్వామివారికి విశేషంగా 5ంటికి కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవం అనంతరం కూడా నందివాహనసే బ్రాహ్మణసే గ్రామోత్సవం గ్రామోత్సవం జరుగుతుంది. ఈ గ్రామోత్సవం అనంతరం 5ంటికి స్వామివారికి విశేషమైన అలంకారంతో రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ రథం ఒక వీధిలో నాచువారి సెంటర్ వరకు వెళ్ళి ఆ రోజు రాత్రి నిద్ర చేసి మన్నాడు ఉదయం 6ంటికి అలా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు తగు ఇచ్చి పుట్టింటివారు అమ్మవారు పుట్టింటివారు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారు అమ్మవారి సారికి పంపుతారు. అలాగా రథోత్సవం అంతా కూడా విశేషంగా జరుగుతుంది. ఈ బ్రాహ్మణ ముత్తైదులచే ఆడవాళ్ళచే లాగుతుంది ఆ రథోత్సవం. రథోత్సవం అనంతరం పూర్ణావతి చంద్రపుష్పంలో చక్రస్నానం చక్రస్నానం జరుగుతుంది. అలాగే గ్రామోత్సవం జరుగుతుంది. అనంతరం స్వామివారికి వసంతోత్సవం జరిగిన అనంతరం రాత్రి 8:30, 9ంటికి తెప్పోత్సవం తెప్పోత్సవం జరుగుతుంది. తెప్పోత్సవం అనంతరం గరుడ వాహనం, శాతవాహనం గ్రామోత్సవం జరుగుతుంది. గ్రామోత్సవం